పిల్లల ఎదుగుదలలో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఎక్కువ ప్రోటీన్ నాన్ వెజ్లోనే ఉంటుందనుకుంటాం, కానీ అంతే సమానంగా వెజ్లో కూడా మనకి ప్రోటీన్ లభిస్తుంది. మరి ఈ వీడియోలో 3 రకాల హై ప్రోటీన్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ చూద్దామా? ఫస్ట్ రెసిపీ రాజ్మా రైస్. రాజ్మా రైస్ తయారు చేసుకోవడానికి ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా సోంపు, కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఈ రెసిపీ ఎస్పెషల్లీ పిల్లల లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేశాను. ఇప్పుడు కరివేపాకు వేసుకొని గింజలు తీసేసిన పచ్చిమిర్చి వేసుకొని రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసుకొని 5 విజిల్స్ ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. రాజ్మాని ఆల్రెడీ కుక్కర్లో 5 విజిల్స్ వేయించి ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న రైస్ కూడా వేసి రాజ్మా గ్రేవీ ఏదైతే ఉందో అది రైస్కి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడు చల్లుకున్నామంటే టేస్టీ అండ్ హెల్దీ రాజ్మా రైస్ రెడీ అయిపోయినట్లే. రాజ్మా రైస్ కోసం ఎటువంటి కాంబినేషన్ కర్రీ కూడా అవసరం లేదు. కావాలనుకుంటే కొద్దిగా రైతా పంపించవచ్చు. నెక్స్ట్ రెసిపీ 1 పాట్లో రెడీ అయిపోయే మీల్ మేకర్ పాలక్ పలావ్. తయారు చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒకటి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత హోల్ గరం మసాలా అంటే కొద్దిగా జీలకర్ర, 1 స్టార్ అనస్, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా సోక్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పౌడర్ వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా టమాటా పాలకూర కాంబినేషన్ కుక్ చేయకూడదు అంటారు కాబట్టి ఇక్కడ పుల్లటి పెరుగు 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత మసాలాలన్నీ బాగా మీల్ మేకర్కి పట్టేలా మొత్తం మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకొని పేస్ట్ చేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకోవాలి. పాలకూర పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నాను. అది కూడా కాసేపు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇక్కడితో కనుక రెసిపీ స్టాప్ చేసేసామంటే మీల్ మేకర్ పాలక్ గ్రేవీ చపాతీకి, పూరికి మంచి కాంబినేషన్. నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి. కానీ మనం ఇక్కడ మీల్ మేకర్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి కంటిన్యూ చేద్దాం. సో 1/2 లెమన్ ని ఈ గ్రేవీలో వేసేసి 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ ఎసరు వేసుకొని నీళ్లు బాగా మరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి 10 మినిట్స్ ముందు సోక్ చేసి పెట్టుకున్న రైస్ ని ఇందులో వేసేసుకుంటున్నాను. రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 నుండి 7 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి ఇంకా కొంచెం సేపు మూత పెట్టి దమ్కి వదిలేసామంటే వేడివేడిగా టేస్టీ అండ్ హెల్దీ పాలకూర మీల్ మేకర్ రైస్ రెడీ అయిపోతుంది. ఉదయాన్నే 1 పాట్లో ఈజీగా తయారు చేసుకునేయచ్చు. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ ఈజీ అండ్ హెల్దీ హై ప్రోటీన్ రెసిపీ మష్రూమ్ రైస్ తయారు చేసుకోవడానికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ప్యాన్లో వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియన్స్, స్లైసెస్గా చేసుకున్న గార్లిక్, గింజలు తీసేసిన పచ్చిమిర్చి ఇవన్నీ వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకొని ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా ఇందులో వేసేసుకుందాం. మష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి సాల్ట్ వాటర్లో ఒక 1/2 అవర్ సోక్ చేసామంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మష్రూమ్స్ ని బాగా కుక్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసి అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. కారానికి సరిపడా పచ్చిమిర్చి ముందే వేసుకున్నాను కాబట్టి కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర చల్లుకొని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నామంటే హెల్దీ మష్రూమ్ రైస్ కూడా రెడీ అయిపోయినట్లే. ఈ వీడియోలో నేను చూపించిన క్వాంటిటీస్ అన్ని 2 మెంబర్స్కి సరిపోయేలాగా చేశాను. ఈ 3 రెసిపీస్లో మీకేది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక హెల్దీ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.